ట్రిపుల్ ఆర్ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ మూవీ స్టార్ట్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వాడిగా సినీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మెసూన్ సమ్మిట్ 29 గా పిలుస్తున్న ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది జక్కన్న షూటింగ్ చురూ చేసిన దగ్గర నుండి అయితే మరిన్ని వార్తలు రివీల్ అవుతున్నాయి. లేటెస్ట్ ఎస్ఎస్ఎంబి 29 మూవీలో తమిళ స్టార్ హీరో వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే రాజమౌళి తనకు సంబంధించిన కథనం వినిపించాడని, విక్రమ్ కూడా అందుకు సై అన్నాడని సమాచారం. త్వరలో ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. అయితే పృథ్వీరాజ్ సుకుమార్ అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ఆల్మోస్ట్ ఆయన ఈ మూవీలో ఉన్నాడు, కానీ ఆ మధ్య పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాం ని తీసుకోనున్నట్లు టాక్ వినిపించింది. ఇదే సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ఎంబి 29 లో విక్రమ్ నటిస్తున్నట్లు ఊపందుకున్నాయి. ఒకవేళ విక్రమ్ నటిస్తే ఈ సినిమాకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. విక్రమ్ లాంటి నటుడిని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఉండాలి, కానీ నట విశ్వరూపం చూపించేస్తాడు. అలాంటి డైరెక్టర్ జక్కన్న అయితే అందులో విక్రమ్ విలన్ గా నటిస్తే ఇంకా చెప్పేదేముంది, రెండు తెర బద్దలే. దీనిపై మూవీ టీం స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత పగడ్బందీగా ఈ సినిమా కానిచ్చేస్తున్నాడు జక్కన్న. త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తాడనే టాక్ కూడా నడుస్తుంది. ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మహేష్ బాబు, విక్రమ్ చియాన్, డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమైతే ఈ మూవీతో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో విక్రమ్ చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్కా. విక్రమ్ చియాన్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. హీరోయిజం కాకుండా జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే పాత్రలను ఎంచుకుంటున్నారు. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత కోసం ఎలాంటి సాహసాలైనా చేసే విక్రమ్ ఇప్పుడు రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో కనిపించడంతో ఈ మూవీ సంచలనం సృష్టించడం ఖాయం. దీంతో ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 గురించి వినిపిస్తున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మామూలుగా తాను చేస్తున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు సినిమాలోని నటీనటులు తన టీంతో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించబోయే కాస్టింగ్, టెక్నికల్ టీంతో పాటు సినిమా ఏ జానర్లో, ఎలాంటి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుందనే విషయాన్ని రివీల్ చేసేవారు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నాడు. త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించి ఎస్ఎస్ఎంబి 29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ తోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రెస్ మీట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 1000 కోట్లతో తీస్తున్న చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.